ఓ బా నమస్తే నమస్తే అక్కో ఎట్టున్నారు అందరూ. ఈరోజు కూడా మేము ముందరికి ఇంకొన్ని వార్తలు పట్టుకొచ్చా, ఎందుకు చూద్దామా. వాలంటీర్ వ్యవస్థకు చంద్రబాబు మంగళము. ఇప్పుడు మన వాలంటీర్లు ఉన్నారు కదా, వాళ్ళకు మంగళం పలికేలా చంద్రబాబు గారు చర్యలు తీసుకుంటున్నారని వైసీపీ వాళ్ళు ట్వీట్ చేశారంట. ఓట్ల కోసము జీతం పెంచి మరి వాలంటీర్లను నేను కొనసాగిస్తా అనేసి ఎలక్షన్ టైంలో మన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. తీరా గెలిచిన తర్వాత ఆయన కపట బుద్ధి ఉంటుంది కదా, దాన్ని బయట పెట్టినారు అనేసి ఈ ట్వీట్ల ద్వారా మన వైసీపీ నేతలు తెలిపారనమాట. జూలై 1న సచివాలయంలో ఉంటారు కదా, వాళ్ళ చేత పెన్షన్లు పంపిణీ చేయాలని టీడీపీ కూటమి నిర్ణయం తీసుకునిందని చంద్రబాబు నమ్మేసి వాలంటీర్లు నిండా మునిగిపోయినారనేసి పేర్కొన్నారన్నమాట ట్వీట్ లో. ఇప్పుడు ఇంకో వార్త చూద్దాం. రాజ్యాంగాన్ని అపహాసం చేస్తున్న రాహుల్ గాంధీ అంటున్న బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని అపహాసం చేస్తున్నాడు అనేసి బీఆర్ఎస్ పార్టీ మండిపడిందంట ఆ మనిషి మీద. ఒకప్పుడు పార్టీ ఫిరాయింపుల మీద వ్యతిరేకంగా పోరాడాడు రాహుల్ గాంధీ. 10వ షెడ్యూల్ సవరించాలని పట్టుబట్టారు. కానీ ఇప్పుడు అదే రాహుల్ గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉంటారు కదా, వాళ్ళందరినీ కాంగ్రెస్ లో చేర్పించుకుంటున్నాడు. ఇది రాజ్యాంగాన్ని పరిరక్షించడమా? ఇందుకు సిగ్గుపడాలి రాహుల్ నువ్వు అని అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ నేతలు. ఇప్పుడు ఇంకో వార్త చూద్దాం. అయోధ్య రామ మందిరం ఉంది కదా, దాంట్లో నీటి లీకేజ్ అంట. వర్షం కురిసినప్పుడు మన అయోధ్య పైకప్పు ఉంటుంది కదా, గోపురము, అక్కడి నుంచి గర్భగుడిలోకి నీళ్లు పడతా ఉన్నాయంట. ఆలయంలో ప్రధాన పూజారి ఉంటారు కదా, ఎవరు మన సత్యేంద్ర దాస్ గారు, ఆయన తెలిపినారు మనకి ఈ విషయాలు. ఈ నీటి లీకేజ్ ద్వారా భక్తులు వచ్చి పూజలు చేయడము చాలా కష్టంగా మారిపోయిందంట. ఇట ఎందుకు జరుగుతుందో ఏమైతుందో ఆయనకు తెలియడం లేదంట. దీని మీద ఆ మందిరం ఉంది కదా, దాని చైర్మన్ ఎవరు మిశ్రా, ఆయన స్పందించాడంట. ఈ ఆలయం ఉంది కదా, ఆ పైకప్పుకి మేము వాటర్ ప్రూఫింగ్ చేయిస్తాము, ఇంకా ఎటువంటి సమస్య ఉండదని చెప్పి తెలిపారంట. ఆ నీటి లీకేజ్ కి ఆ గోపురం డిజైన్ ఉంది కదా, అది అసలు సమస్యే కాదు అని మనందరికి తెలియజేసినాడు ఆయన. ఇప్పుడు ఇంకో వార్త చూద్దాం. ఏపీ ప్రభుత్వము మరో కీలక నిర్ణయము. ఈ మెగా డిఎస్సి ఉంది కదా, దాంతో పాటు టెట్ ను కూడా నిర్వహించాలని ప్రభుత్వము నిర్ణయం తీసుకునిందంట. ఈ ఫిబ్రవరి మార్చ్ లో టెట్ నిర్వహించారు కదా, దాంట్లో పాస్ కాని వాళ్లకు తాజాగా బిఈడి పూర్తి చేసింటారు చూడు, వాళ్ళ కోసం ఈ నిర్ణయం తీసుకున్నాడంట. జూలై 1న నోటిఫికేషన్ ఇచ్చేందుకు కసరత్తులు అన్ని చేస్తారంట. ముందు టెట్ ఉంది కదా, దాన్ని నిర్వహించిన తర్వాత డిఎస్సికి 1 నెల గ్యాప్ ఇస్తారంట అందరినీ చదువుకోనేకి. ఇక నుంచి ప్రతి ఏడాది డిఎస్సిని నిర్వహించే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తా ఉంది. ఇప్పుడు ఇంకో వార్త చూద్దాం. మంత్రివర్గంలోకి పోచారం శ్రీనివాస్, రాష్ట్ర కేబినెట్ లోకి పోచారం శ్రీనివాస్ ఉన్నారు కదా, ఆయన్ని తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. ఈ పోచారం శ్రీనివాస్ అని ఉన్నాడు కదా, ఆ మనిషి ఏంటంటే బీఆర్ఎస్ లో ఉన్నాడు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్ళాడు. ఎందుకంట ఆ మనిషికి కేబినెట్ మినిస్టర్ పదవి ఇస్తాం అన్నందుకు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి దూకినాడు ఆ మనిషి. ఆయన ఏదైతే అనుకున్నాడో కాంగ్రెస్ కూడా ఆయనకు మంత్రి పదవి ఇచ్చేకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఉంది కదా, దాంట్లో నుంచి ఎవరు మంత్రి పదవికి లేకపోవడంతో ఈ పోచారం శ్రీనివాస్ ని తీసుకున్నట్టు తెలిసింది. ఇదంతా ఇట్టుంటే నిన్న ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, రాహుల్, వేణుగోపాల్ తో ఈ పోచారం శ్రీనివాస్ భేటీ అయినట్టు తెలుస్తా ఉంది. ఇప్పుడు ఇంకో వార్త చూద్దాం. వచ్చే తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టం మీద బిల్లు పెడతారంట. భూ సమస్యల పరిష్కారానికి కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఉంది కదా, దాని మీద కసరత్తులు చాలా చేస్తా ఉంది. రాష్ట్రంలోని 122 రెవెన్యూ చట్టాలన్నింటినీ ఒకే చట్టంగా రూపొందించాలని భావిస్తా ఉంది. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో దీని మీద బిల్లును పెట్టే అవకాశాలు చాలా ఉన్నాయి. ధరణి పోర్టల్ ఉంది కదా, దాన్ని మారుస్తా ఉన్నారంట. భూ సమస్యల పరిష్కారానికి జిల్లా, రాష్ట్ర స్థాయిలో ల్యాండ్ ట్రైబ్యునల్ ని నిర్వహిస్తా ఉన్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఇప్పుడు ఇంకో న్యూస్ చూద్దాం. అబ్బో, రోహిత్ శర్మకు ఇంకో అరుదైన ఘనత అంట. టీ20 వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ ఇంకో అరుదైన ఘనతను నెలకొల్పుకున్నాడు. అదేంటంటే టీ20 వరల్డ్ కప్ లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్న తొలి భారతీయ కెప్టెన్ రోహిత్ శర్మ. ఇందులో మన హిట్ మ్యాన్ రికార్డ్ సృష్టించాడని చెప్పాలా. ఇప్పటి వరకు ఏ భారత కెప్టెనే గానీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకునిందే లేదు టీ20 వరల్డ్ కప్ లో. కాగా ఇలా ఉన్నప్పుడు మన రోహిత్ శర్మ ఉన్నారు కదా, 41 బంతుల్లో 92 పరుగులు చేసి సెంచరీని మిస్ చేసుకున్నారు. ఎవరి మీద? ఆస్ట్రేలియా మీద. టార్క్ మామ బౌలింగ్ లో ఒకే ఓవర్ లో 4 సిక్సులు కొట్టినాడు, ఒక బంతి గల్లంతు. ఇప్పుడు ఇంకో వార్త చూద్దాం. ఆస్ట్రేలియా మీద ప్రతీకారం తీర్చుకున్న భారత్. వన్డే వరల్డ్ కప్ 2023లో ఆస్ట్రేలియా మన ఇండియన్స్ నోడిచ్చేసి వరల్డ్ కప్ తీసుకొని పోయినారు. 140 కోట్ల మంది భారతీయుల మనుషుల్ని గాయపరిచింది ఆస్ట్రేలియా. అదే ఏడాది WTC ఫైనల్లో కూడా మనకు టైటిల్ దక్కకుండా చేసింది ఆస్ట్రేలియా. ఈ ఓటములన్నిటికీ నిన్న జరిగింది కదా, నిన్న అన్నిటికి సమాధానం చెప్పుకున్నారు. టీమ్ ఇండియన్ దెబ్బకు కంగారులు అంటే ఎవరు? ఆస్ట్రేలియన్స్. సెమీస్ ఆశలు కష్టంగా మారిపోయినాయి. ఇప్పుడు ఆస్ట్రేలియా సెమీస్ పోవాలంటే మిగతా టీంలు ఉంటాయి కదా, దాని మీద ఆధారపడాల్సి వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్ పై బంగ్లాదేశ్ గెలవాలని ఆస్ట్రేలియా కెప్టెన్ దేవుని తలుచుకుంటా ఉంటాడు. ఇప్పుడు ఇదన్నా ఈరోజు వార్తలు. ఈరోజు వార్తలు అయితే సరేనా, మరి ఇంకొన్ని వార్తలతో మళ్ళీ మీ ముందరకు వస్తా. అంత లోపల ఈ ముఖ్యాంశాలు ఉంటాయి కదా, అవి చెప్తా చూడండి. నేటి ముఖ్యాంశాలు.
నేడు టెట్ ఫలితాలు విడుదల. నేడు కుప్పానికి సీఎం చంద్రబాబు. ఏఐ టెక్నాలజీతో సిద్ధమవుతున్న యూపీఎస్సీ పార్లమెంట్ సమావేశాల ప్రారంభము, ఎంపీ ప్రమాణ స్వీకారానికి సిద్ధము. సచివాలయ ఉద్యోగులతో పెన్షన్ పంపిణీ చేస్తామంటున్న మంత్రి పార్థసారథి. వాలంటీర్లకు ఇచ్చే అలవెన్స్ రద్దు చేసిన ప్రభుత్వం. కార్యకర్తలకు నేతలు అండగా ఉండాలంటున్న జగన్. తెలంగాణలో బీఆర్ఎస్ పని ఖతమైపోయిందంటున్న షబీర్ అలీ. ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల. సెమీఫైనల్ కి దూసుకెళ్లిన టీమిండియా. ఏపీ సీఎం చంద్రబాబుకి బీఆర్ఎస్ నేత స్పెషల్ రిక్వెస్ట్. ఫలించని చర్చలు, కొనసాగుతున్న జూనియర్ డాక్టర్ల నిరసన. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసిన తెలుగు సినిమా నిర్మాతలు. ఒకే రోజు 548 విమానాలు రాకపోకలు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ రికార్డు. ఎర్రచందనం దొంగలపై పవన్ కళ్యాణ్ ఫోకస్. ఇకపై కేరళ కాదు, పేరు మారింది. అంత భద్రత జీవితం ఎందుకు జగన్ అంటున్న గంటా శ్రీనివాస్. రైతు భద్రతపై అభిప్రాయ సేకరణ. మంత్రి తుమ్మల. 105% పెరిగిన హైదరాబాద్ మెట్రో ఆదాయం. ఫిలిం ఇండస్ట్రీ సమస్యలపై త్వరలో మీకు రిప్రజెంటేషన్ ఇస్తామంటున్న అల్లు అరవింద్. జగన్ రక్షణకే 966 మంది. ఇవిక ఈరోజు వార్తలు ముఖ్యాంశాలు. మరికొన్ని వార్తలు, మరికొన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ మేము ముందరకు వస్తా. సరేనా? అంతవరకు ఆనందంగా ఉండండి. పోయిస్తాను. Pois tacou.